అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేచర్ నిర్మల. అసలు ఈరోజు నేను చాలా బాధగా ఉన్నానండి. ఎందుకంటే పొద్దున నేను లేచేసరికి ఇక్కడ మొక్కలే లేవండి. చూడండి, రోజు పొద్దున్న లేవగానే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్కలనే చూస్తానండి. ఈరోజు మొక్కలు కనబడట్లేదండి. ఏమైపోయి ఉంటాయండి చెప్పండి కొంచెం మీరన్నా. కనబడినాయండి. ఓకే అండి, చాలా హ్యాపీగా ఉందండి. అవి ఎక్కడున్నాయి అనుకుంటున్నారు? మా పాప అండి, మా అమ్మాయి పొద్దున లేచేసరికి వర్షంలో పెట్టిందండి మొక్కలు. వర్షం వస్తుందని వర్షంలో అన్నీ తీసుకెళ్ళి మొత్తం ఇంట్లో మొక్కలు బయట మొక్కలు అన్నీ తీసుకెళ్ళి వర్షంలో పెట్టిందండి. చూస్తారా అండి ఎంత హ్యాపీగా ఉన్నాయో వర్షంలో తడుస్తూ. చాలా హ్యాపీగా ఉన్నాయి. మీరు కూడా చూడండి రండి. ఇప్పుడైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అవి కూడా వర్షంలో హ్యాపీగా ఉన్నాయి. మీరు చూసారండి. ఇదిగోనండి మొక్కలు చెట్లు అన్నీ ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాయండి వర్షంలో. అయితేనండి ఇవన్నీ ఇండోర్ మొక్కలేనండి. ఇందులో పూల మొక్కలు లేవు. అక్కడే ఉన్నాయి. స్టార్ క్లస్టర్ అనే మొక్కలు మాత్రమే ఎండలో ఉన్నవి. మిగతావన్నీ ఇండోర్ మొక్కలే, పువ్వులే రావండి. ఇదైతేనండి ఒక్కొక్క మొక్క 300 పడిందండి. ఇది 3 టైమ్స్ అండి నేను కొనుక్కోవడము. ఇగో ఇలా ఆకు మాడిపోతుంది. నర్సరీ వాళ్ళకి ఎన్నిసార్లు అడిగినా వాటర్ ఎక్కువ వేయద్దు అంటున్నారండి. ఈసారైనా జాగ్రత్తగా కాపాడదామని ట్రై చేస్తున్నాను. చూద్దాం. ఒకసారి మొత్తం చూడండి. ఇది నర్సరీ మేళ కాదండి, మా ఇంట్లో మొక్కలండి. బాగున్నాయా చూడండి మొత్తం మీరు. మొక్కలు పెంచడమే కాదండి, ఎంత తక్కువ కాస్ట్ ఎక్కువ కాస్ట్ అని కాదండి, సర్దుకోవడం ఉంటుంది. మొక్కల్ని ఎలా సర్దుకోవాలి, ఏ మొక్క ఎక్కడ పెట్టాలి అనేదే ముఖ్యం కదా అండి. అవునంటారా కాదంటారా? మొక్కలు ఇష్టం కాబట్టి మనం ఏదో ఒక కుండీలో బాటిల్లోనో దేంట్లోనో ఒక దాంట్లో సెట్ చేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టడం కావాలి అంతే. ఇవి అమ్మే మొక్కలు కాదండి, మా ఇంట్లో మొక్కలు. ఇదిగోనండి టర్టిల్ వ్యాన్ అంటారు కదా, ఇది కూడా రెండో మొక్క అండి. ఫస్ట్ మొక్క ఎండిపోయింది వాటర్ ఇక. ఇది రెండోది. ఇలాంటిది ఇంకా వేరే ఉండే 3 మొక్కలు ఉండేనండి. ఇక్కడ ఇంకొకటి ఇదేమో బనానా లీవ్స్ అంటే బనానా చెట్టు ఏదో అంటారండి. సేమ్ బనానా లాగా ఉంటుంది. ఇదిగో ఇవన్నీ ఇండోర్ మొక్కలండి. ఇలా మనం అండి ఎప్పుడో 15 రోజులకు ఒక 1 మంత్కు ఒకసారి ఇలా వర్షంలో కంపల్సరీ పెట్టుకోవాలండి. ఎందుకంటే వర్షం నీరు వర్షంలో పెట్టినప్పుడు ఇలా మొత్తం మట్టి తడుస్తుంది. మంచిగా ఇట్లా తడిసేసి ఆకుల మీద డస్ట్ పోతుంది. ప్లస్ ఈ వాటర్, వర్షం వాటర్ చెట్లకి చాలా మంచిది. ఇది కూడా హ్యాంగింగ్ ప్లాంటేనండి. ఇట్లా కిందికి వస్తే పువ్వులు, దీనికి మంచి పూలు వస్తాయండి. ఇక ఉన్నాయి ఇక్కడ రాలిపోయింది. పొద్దున విచ్చుకుంటాయి పూలు. ఎంత ఎండకి ఉంటే కొన్ని చెట్లు ఏమైతాయి అంటే అండి, ఎండలో ఇలా కలర్స్ వస్తాయండి. అదే నీడలో ఉంటే రావు. ఏవైనా ఈ మొక్క కూడా అంతేనండి. ఇది కూడా మనం ఎండలో పెట్టుకుంటే ఈ డార్క్ చాలా భలే కలర్ వస్తుందండి. ఇదండి, ఇది చూడండి.
ఇదండి సరస్వతి ఆకు అని చాలామంది తింటున్నారండి, పిల్లలకి ఇస్తున్నారు. ఇది సరస్వతి ఆకు కాదండి. ఇప్పటి నుండి ఈ వీడియో చూసిన వాళ్ళు దీన్ని పిల్లలకు ఇవ్వకండి, పెద్దవాళ్ళు కూడా తినకండి. చాలామంది సరస్వతి ఆకు అని తింటా ఉన్నారండి. నేను చాలా వీడియోలలో చూశాను. ఇది మంచిది కాదండి. గూగుల్లో కొట్టి చూడండి. ఏదైనా పిల్లలకు ఇచ్చేటప్పుడు గూగుల్ ఉంది కదండి మనకి, గూగుల్ యాప్లో చూసేసి వాడుకోవచ్చు. అంతే కదండి. మనకి ఇప్పుడు అన్నీ మనకి అందుబాటులో ఉన్నాయి. ఏది మనం సొంతగా ప్రయోగాలు చేయకూడదండి. ఆకులు కదండి ఎఫెక్ట్ పడుతుంది. పసర్లు, చెట్ల పసర్లు అసలే మంచిది కాదు మన ఒంటికి. చాలా డేంజర్ అండి. చెట్టు పసర్లు ఎవైనా సరే అండి ఎక్కువ తీసుకోకూడదు. తులసి రసం అయినా డైలీ తీసుకోకూడదు. ఎప్పుడైనా లిమిట్ అనేది ఉండాలండి చెట్ల పసర్లకి. టాబ్లెట్లు, ఇంగ్లీష్ టాబ్లెట్లు వాడినా పర్వాలేదు కానీ అండి చెట్ల పసర్లకి జాగ్రత్తగా ఉండాలి. ఓకే అండి, చూడండి దగ్గర నుండి. ఇదిగో చూడండి, మనం ఎన్ని ఎరువులు ఇచ్చినా ఎన్ని లిక్విడ్స్లు ఇచ్చినా మనము వేస్టేనండి. ఒక్కసారి వర్షంలో పెడితేనండి చూడండి ఎంత బాగుంటాయండి మొక్కలు, చాలా బాగుంటాయి. అసలు ఎరువులే అవసరం లేదండి, వర్షం నీళ్ళకి అంత మంచిగా అవుతాయి మొక్కలు. మేము ఇలా మొక్కలు పెట్టుకుంటేనండి మా వారు చూసి కుళ్ళుకుంటున్నాడండి. ఎందుకే మొక్కలన్నీ ఏం చేసుకుంటారు, ఇల్లంతా నింపుతా వాళ్ళ ఇంట్లో కూడా పెట్టవే అంటున్నాడండి. అందుకే తనకి తెలియకుండా ఒక మొక్క పెట్టుకుంటున్నానండి. చూడండి, ఇంత చూసేసరికి ఎవరికైనా కోపం వస్తుంది కదండి. నచ్చని వాళ్ళకి, మొక్కలంటే ఇష్టం ఉన్న వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తుంది. అదే ఇష్టం లేదనుకో ఇన్ని కానమా అవసరమా అని అంటున్నాడండి. ఏం చేద్దాం చెప్పండి. వర్షం పడుతుండే అండి ఈ చెట్ల మధ్యలో చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. వాటితో పాటు నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. నర్సరీలో చూసినట్టే ఉందండి. మనం అప్పుడప్పుడు నర్సరీలోకి వెళ్తాం కదండి, అక్కడ కూడా ఇలాగే మొక్కల మధ్యలో తిరుగుతూ ఉంటాం కదండి. నాకు ఇప్పుడు అదే ఫీలింగ్ వచ్చిందండి. నర్సరీ మధ్యలో ఉన్నట్టే ఫీలింగ్ వచ్చింది. ఇన్ని మొక్కలండి చూడండి. నేను ఎంజాయ్ చేస్తున్నా మొక్కల మధ్యలో, అవి వర్షంలో ఎంజాయ్ చేస్తున్నాయి. మీరు నా వీడియో చూసి ఎంజాయ్ చేయండి. మీకు వర్షం పడుతుందా అండి? మాకైతే ఫుల్ వర్షం పడుతుందా అండి. చాలా చల్లగా ఉందండి. ఇన్ని రోజులు ఫుల్ వేడి చెంపలు కానివ్వండి, ఇప్పుడు వర్షంలో కూడా చెంపలు కాడుతున్నాయి అనుకుంటున్నారా? కాదండి, వర్షం అండి. కడుస్తున్నానండి, అది వస్తున్నానండి. ఇదిగో ఇక్కడ చూడండి, ఈ మొక్కలు తీయలేదండి నేను, ఎందుకంటే ఇక్కడ వర్షం పడుతుందండి. ఆల్రెడీ మట్టి తడిచింది, అందుకోసమనే తీయలేదు. ఇవి కూడా మొత్తం తీసేసి అక్కడ పెట్టేసుకున్నాం అనుకో, ఆ మొక్కలు ఈ మొక్కలు అన్ని మొక్కలు కలిపితే నర్సరీ మేళ అయిపోతుందండి. అన్ని మొక్కలు ఉన్నాయండి. అవి చూసి మా వారు కుళ్ళుకుంటుండండి. ఏం పర్లే, మనము ఏం చేస్తున్నాం, నేచర్ని కాపాడుతున్నాం. అంతే కదా, ప్రకృతిని ప్రేమిస్తున్నాం, నేచర్ని కాపాడుతున్నాం. అంతకంటే ఏం చేస్తున్నాం అండి. ఇదిగో ఇక్కడ మొక్కలన్నీ తీసినాక చూడండి, అస్సలు బాగలేదండి. అసలు ఇలా ఉందండి. మొక్కలు ఉంటేనే ఇంటికి అందమండి. అయితే ఇక్కడ ఏంటంటే అండి, మొక్కలు ఉంటేనేమో నాకు ఇష్టం, మొక్కలు లేకపోతే మా వారికి ఇష్టం. ఏది బెటర్ అంటారండి? ఎందుకంటే మొక్కలు ఉంటేనే బాగుంటుందండి. మొక్కలు మనకు ఆక్సిజన్ కదా అండి. మొక్కలు ఉంటేనే ఇంటికి అందం. మనము అప్పుడప్పుడు చూస్తూ టీ తాగుతూ ఉంటే మనకి చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి. చాలా బాగా అనిపిస్తుంది. మొక్కలు ఉంటేనే అందంగా ఉంటుంది. అందరం మొక్కలు పెంచుకుందాం. అయితేనండి అందరికీ టెన్షన్స్, బాధలు, ఏవో ఆలోచనలు ఉంటాయండి. లేని వాళ్ళు ఎవరు లేరండి. ఇలా ఏదో హ్యాపీగా ఏదో నచ్చిన పని చేసుకుంటూ గడిపేయడం తప్ప టెన్షన్ పడుతూ కూర్చుంటే ఏమీ రాదండి. కొందరికి చెట్లు ఇష్టం, కొందరికి బంగారం ఇష్టం, కొందరికి చీరలు ఇష్టం, కొందరికి టూర్లు ఇష్టం. ఏదో అది ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటూ గడిపేయడం తప్ప టెన్షన్ పడి కూర్చొని బాధపడే అవసరమే లేదండి. ఓకే అండి, ఈ వీడియో వర్షంలో సరదాగా తీసామండి. మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాండి. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.